హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరైతే బిడ్డ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే పెళ్ళిలోనైతే మేము మా మేనత్త కూతురు వాళ్ళ పెళ్ళి ఇక గాజుల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అనమాట. పసుపు అయితే పెడుతున్నా అందరికీ. మా పొట్టితల్లి అయితే చూడండి మంచిగా పెట్టుకుంటుంది, నిలబడ్డది పసుపు పెట్టమని. పసుపు అయితే పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏ కార్యం చేసినా పసుపు కుంకుమ ఉంచుకొని ముత్తైదులందరూ కూర్చొని చేసేది పెద్ద పండగ కదా. అందుకనైతే మేమైతే ఇక పసుపు దంచడం అయితే అంటే మామూలుగా పెద్దగా చేయలేము, చేసే తీరుగా చేసినాం అంటే మామూలుగా. ఇంకా కంకణాలు అయితే కట్టుకున్నాం. కంకణాలు 5గురికి 5 కట్టుకొని ఈ విధంగానైతే నివాళి ముట్టించి పెళ్ళికొట్టిన కూర్చోబెట్టి ఈ విధంగానైతే బెట్లు పెట్టుకొని ఈ విధంగానైతే చేసాము. మేము పసుపు కొట్టడం అయితే ఈ విధంగా చేసాము. 5గురం కూర్చొని ఈ విధంగానైతే దంచినాము. పసుపునైతే ఇంకా మామూలుగా చేయాలి అన్నట్టుగా చేసామన్నమాట. మేము అంత పెద్ద ప్రాసెసింగ్ అయితే ఏం చెప్తాము పసుపు కొట్టడానికి. మామూలుగా ఇంట్లో దంచాలి అని దంచామన్నమాట. ఈ విధంగానైతే విసిరాయి మీదనైతే దంచి ఈ విధంగానైతే చేసాము. చూడండి ఇంకొక పెళ్లి కూతురుని అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే పసుపు పెడుతున్నాము. అయితే చూడండి మేనత్త కూతురు కదా, ఇంకా తోడు పెళ్లి కూతురు అయితే మా పాపనే కూర్చుంది అనమాట, చిన్న పాప. ఇద్దరికైతే పసుపు పెట్టి ఇద్దరికి పారాని అయితే పెడుతున్నాను. ఎలా పెట్టానో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను పారాని అయితే. పెళ్ళి అంటే పసుపు పారాని పెట్టడం కదా. నేనైతే పసుపు పారాని పెట్టిన చేతిలో అయితే కుడుకలు, ఆకు, ఖర్జూర, పోకలు అయితే చేతిలో పెట్టిన. ఇక బొట్టు అయితే ఫస్ట్ ఒక బొట్టను వేసింది. నెక్స్ట్ మా అత్త అక్షింతలు అయితే మేమైతే ఈ విధంగా వేసాము. చూడండి నెక్స్ట్ నేను అక్షింతలు అయితే వేసాము. ఒకరి తర్వాత ఒకరు. నెక్స్ట్ మా చెల్ల ఒక 10-11 మంది అయితే అందరం అయితే వేసాము. అందరూ అక్షింతలు వేసారు. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళంతా నేనైతే ఈ విధంగా వేసుకొని పెళ్ళికూతురునైతే అందరం అక్షింతలు వేస్తాం. పదకొండు మంది 10, 9, 10, 11, 15 ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళొచ్చు. ఇంట్లో అయితే పెళ్ళికూతురు వెళ్ళేటప్పుడు మేమైతే వేసుకుంది. 11 మంది దాకా వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎవరికి వచ్చినట్లు వాళ్ళు